ఇక్కడ దేవుడి మీద కోపమో లేకపోతే ఒక మతం మీద కోపంతోనో దూరం అవ్వద్దనేదే నేను చెప్పేది ఇప్పుడు. ఏ దేవుడు కూడా చెప్పలేదు నేను దూరం పెట్టమని చెప్పేసి. ఏ దేవుడైనా ప్రతి దేవుడు నీవాడే అని చెప్తున్నాను నేను. ఇది కొంతమంది చరిత్రకారులు కొంతమంది పెత్తందారులు చేసి వాళ్ళు క్రియేట్ చేసేసి నువ్వు దూరం ఉండు మేము అదని చెప్పారు తప్ప ఇక్కడ మనం క్లారిటీగా ఒక 15 నిమిషాలు అరగంట సేపు మనం మాట్లాడుకొని క్లియర్గా అనుకుంటే అవును దేవుళ్ళందరూ మనవాళ్ళే కదా, వాళ్ళు ఏమన్నా పొమ్మన్నారా? పొమ్మనలేదే. కృష్ణుడు ఏమన్నా చెప్పిండా? చెప్పలేదే. కృష్ణుడు కాదు, సాటి మనుషులు చెప్తున్నప్పుడు ప్రత్యక్షంగా దేవుడు ఎక్కడి నుంచి చెప్తాడు? నేను అక్కడి నుంచి చెప్తున్నాను. కృష్ణుడైనా ఒకప్పుడు మనిషే, కృష్ణుడైనా మనిషే, రాముడైనా మనిషే. వాళ్ళు చేసిన గొప్ప పనుల వల్ల వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. మనిషిని మనిషిగా చూసినప్పుడు, సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు, ఈ అసమానతలు లేనప్పుడు, ఈ వివక్ష లేనప్పుడు అందరూ బాగుంటారు కదా. అది ఉన్నందుకే కదా ఇంత అసమానత. ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఎవరు క్రియేట్ చేసిర్రు ఇది? నేను పెత్తందారుణ్ణి, నేను పెట్టుబడిదారుణ్ణి అనుకున్నవాడు క్రియేట్ చేసినవి ఇవి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊర్లో కూడా ఇప్పటికీ కూడా కమ్యూనికేషన్ క్యాస్ట్తో సంబంధం లేకుండా మామ బావ బాపు అని పిలుచుకుంటారు ఇప్పటికి కూడా. దీనికి చెప్పులు తీసి నడవండి నా ఇంటి ముందు నుంచి పోయేటోళ్ళు అని అందరినీ ఈ చేతి వృత్తుల పని ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరి ఇంటి ముందు నుంచి పోయినా కూడా చెప్పులు తీసి నడవండి అనేది ఉండదు.